నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్. హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్. ఓకేనా, హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్ నెక్స్ట్ టాపిక్. ఓకేనా, మీరు ఎప్పుడైనా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి విన్నారా? వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? Energy either one form to another form. Energy either can be created nor can be destroyed, but it can be converted from one form to other form. అంతేనా? ఇప్పుడు నేను మెషినింగ్ చేయడానికి ఓకేనా కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని వర్క్ రూపంలో వేస్తున్నాను. ఓకేనా ఓకేనా కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని నేను వర్క్ రూపంలో ఇస్తున్నాను. ఓకేనా, ఆ ఎనర్జీ కూడా ఎలా మారిపోద్ది అంటే హీట్ రూపంలో మారిపోయి మనకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఆ ఎనర్జీ మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అయిపోద్ది అంటే ఓకేనా హీట్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఎలా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సరే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లేదా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రూపంలో కూడా అంటారు. ఓకేనా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది మనకి? ఓకేనా, ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ dw అని చెప్తుంది. ఓకేనా, చేసిన వర్క్ అంతా కూడా హీట్ కింద కన్వర్ట్ అవుతుందని చెప్తుంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా ఓకేనా సో మనం ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది అంటే హీట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకేనా, ఆ హీట్ అన్నది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఫ్రిక్షన్ రూపంలో కానీ ఎలా కన్వర్ట్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా, ఎలా కన్వర్ట్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా, ఏ రూపంలో మనకి హీట్ ఎనర్జీ అన్నది బయటకు వస్తుందో మనం చూద్దాం. ఓకేనా, సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకేనా సపోజ్ ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ మనకి హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుందో మనం చూడగలం. ఇది ఒక మెషినింగ్ ప్రాసెస్. ఒక డయాగ్రామ్ టూలు చిప్పు వర్క్ పీస్ డయాగ్రామ్ తీసాను. ఇది ఒక మెషినింగ్ ప్రాసెస్. ఓకే, ఈ మెషినింగ్ ప్రాసెస్ అన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం ఈ డయాగ్రామ్. ఓకేనా, మీకు ఇప్పుడు ఈ డయాగ్రామ్ బట్టి ఎక్కడెక్కడ అన్నది హీట్ అనేది జనరేట్ అవుతుందో మీరు ఏమైనా చెప్పగలరు ఒకసారి? ఈ డయాగ్రామ్ బట్టి మీరు ఎక్కడెక్కడ హీట్ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్? టూలు వర్క్ పీస్ కాంటాక్ట్. ఫస్ట్ టూల్కి వర్క్ పీస్కి మధ్యలో కాంటాక్ట్ ఎలా ఉంటుంది? టూల్కి వర్క్ పీస్కి మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్ కాంటాక్ట్, పాయింట్ కాంటాక్ట్, సమ్ అదర్ కాంటాక్ట్?
పాయింట్ కాంటాక్ట్, పాయింట్ కాంటాక్ట్ అయినా ఇక్కడ అంటే అంటే ఓకే నువ్వు బాగానే చెప్పు. అంటే ఇక్కడ పాయింట్ కాంటాక్ట్ ఉంటుంది, లేదా కొంచెం ఫ్లాగ్ ఫేస్ అయినా సరే కాంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ 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 టూల్కి వర్క్ పీస్కి కాంటాక్ట్ ఉంది కాబట్టి మేబీ ఫ్రిక్షన్ రూపంలో ఇక్కడ మేబీ ఫ్రిక్షన్ రూపంలో హీట్ అన్నది రావచ్చు అంటాం. ఓకే బాగానే ఉంది, దీన్ని 3 అనుకుంటాను. నువ్వు చెప్పేది 3 బాగా చెప్పి ఇంకేమైనా ఏ రూపంలో అయినా సరే హీట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రేక్ ఫేస్కి చిప్కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ చూసారా, ఇలా కాంటాక్ట్ చూసారా ఓకేనా, అక్కడి నుంచి హీట్ జనరేట్ అవ్వచ్చు. దాన్ని 2 అనుకుంటా. ఇంకేమైనా ఉందా? ఇంకేం చెప్పగలరు? చిప్ అండ్ వర్క్ పీస్, చిప్ అండ్ వర్క్ పీస్ మధ్యన ఎలా హీట్ ప్రజెంట్ అంటే నువ్వు ఎలా అంటున్నావు, ఇలా అంటున్నావు ఓకేనా. లేదా చూడండి ఒకసారి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫస్ట్ ఈ డైరెక్షన్ ఏం చేస్తామంటే ఓకేనా చిప్ని వర్క్ పీస్ నుంచి వేరు చేస్తాం ఈ డైరెక్షన్ ఓకేనా. ఈ షియర్ పెన్ డైరెక్షన్ ఏమవుతుంది, క్రాక్ అనేది ప్రాఫిట్ అయ్యి చిప్ అనేది వేరు అవుతుంది ఓకేనా, సెపరేట్ అయిపోతుంది ఓకేనా. ఈ డైరెక్షన్లోని ఈ రెండింటి డైరెక్షన్ మనం ఏం చేస్తామంటే ఓకేనా చిప్ని వర్క్ పీస్ని వేరు చేస్తాం. చిప్ని వర్క్ పీస్ని వేరు చేస్తామంటే అక్కడ ఏమవుతుందంటే మనకి బాండ్ అన్నది బ్రేక్ అవుతుంది, కెమికల్ బాండ్ అన్నది బ్రేక్ అవుతుంది ఓకేనా. మీరు చిన్నప్పుడు కెమికల్ బాండింగ్ చదువుకుంటారు. బాండ్ అన్నది ఫామ్ అవ్వాలి అంటే మన ఎనర్జీ అన్నది ఇవ్వాలి. ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తున్నారు. ఎక్సో ఎండో ఓకేనా. సో బాండ్ అన్నది ఫామ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే హీట్ ఎనర్జీ అన్నది దానికి ఇవ్వాలి ఓకేనా. అదే కనుక బాండ్ అన్నది బ్రేక్ అవుతుంది అనుకోండి అవునా, అప్పుడు బ్రేక్ అవుతున్నప్పుడు అదే ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీ ఇస్తుంది బయటికి. ఎనర్జీ అన్నది హీట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దేనివల్ల బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే మనం చిప్ని వేరు చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ 2 రీజన్లు ఏమవ్వాలంటే బాండ్ అన్నది బ్రేక్ అవుతుంది. సో కెమికల్ బాండ్ అన్నది బ్రేక్ అవ్వడం వల్ల మన ఈ రీజన్లో ఏమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అన్నది లిబరేట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అందుకే ఈ జోన్ ఏమంటానంటే నేను అందుకే ఈ జోన్ ఏమంటానంటే ప్రైమరీ జోన్ అంటారు. ప్రైమరీ జోన్ అంటారు ఓకేనా. ఎందుకు ప్రైమరీ జోన్ అంటారంటే ఓకేనా సపోజ్ ఇక్కడ ఒక మెషినింగ్ ప్రాసెస్లో 100 యూనిట్స్ 100% ఆఫ్ హీట్ అన్నది జనరేట్ అవుతుంది ఓకేనా. 100% ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనుకోండి. దాంట్లో ఒక 60 నుంచి 65%, 60 నుంచి 60% అమౌంట్ ఆఫ్ హీట్ అన్నది ఈ జోన్లోనే మనకి లిబరేట్ అవుతుంది. అందుకే ఈ జోన్ ఏమంటారు నేను ప్రైమరీ జోన్ అంటాను. అవుతా ఆ జోన్ ఏమంటారంటే నేను ప్రైమరీ జోన్ అంటాను ఓకేనా. సో ప్రైమరీ జోన్లో మనకి ఎందుకు ఎలా హీట్ అన్నది లిబరేట్ అవుతుంది అంటే మీరు ఏం చెప్పాలంటే బాండ్ అన్నది కెమికల్ బాండ్ అన్నది బ్రేక్ అవ్వడం వల్ల హీట్ అన్నది లిబరేట్ అవుతుంది. అర్థమైన పాయింట్, సింపుల్ పాయింట్ ఓకేనా. సో ఒక మెషినింగ్ ప్రాసెస్లో మనకి 100% ఆఫ్ హీట్ అన్నది వస్తుంటే దాంట్లో 60 to 65% ఆఫ్ హీట్ అన్నది 60 to 65% ఆఫ్ హీట్ అన్నది ఓకేనా ఆ కెమికల్ బాండింగ్ వల్లే వస్తుంది. అర్థమైనా ఫస్ట్ పాయింట్ రాసుకో. నేను ఇది రాసుకోండి లేదంటే ఈ హీట్ జనరేషన్ ఒకటి మీకు ఓకేనా పిక్స్ తీసి పంపిస్తాను. మీరు రాసుకొని బెటర్.
నేను పంపించేటప్పటికి 2 అవతల అవుతుంది. ఓకేనా, అవి మర్చిపోతాను. అందుకే పాయింట్ కింద కూడా రాస్తాను. అర్థమైందా? సో దానికి దీని ఏమంటే ప్రైమరీ జోన్ అంట. అందుకే దానికి నేను 100 డినోట్ చేసుకున్నాను. ఓకేనా, సో ప్రైమరీ ఒక సింపుల్ పాయింట్ ప్రైమరీ జోన్లో మనకి దేని వల్ల హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా, బాండ్ అనేది బ్రేక్ అవడం వల్ల లిబరేట్ అవుతుంది. ఓకేనా, సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా, సపోజ్ మొత్తం నెక్స్ట్ ప్రాసెస్లో 100% హీట్ అనేది వస్తే దీనిలో 65% హీట్ అనేది లిబరేట్ అయిపోతుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ సెకండరీ దీన్ని సెకండరీ జోన్ అంటుంది. ఈ సెకండ్ దాన్ని ఏమంటామంటే సెకండరీ జోన్ అంట. ఓకేనా, ఎందుకు సెకండరీ జోన్ అంటామంటే ఫస్ట్ సెకండరీ జోన్, ఆ జోన్లో ఫస్ట్ హీట్ అన్నది ఎలా లిబరేట్ అవుతుందంటే ఏం చెప్పాలంటే చిప్కి రేక్ ఫేస్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల హీట్ అన్నది లిబరేట్ అవుతుంది. సెకండరీ జోన్లో దేని వల్ల మనకి హీట్ అనేది లిబరేట్ అవుతుందంటే ఏం చెప్పాలంటే ఓకేనా, చిప్కి టూల్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఓకేనా టెంపరేచర్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకేనా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ డెవలప్ అవుతుంది అంటే ఓకేనా 30 to 35%. 30 to 35% అంటే ఆల్మోస్ట్ 90% ఎక్కడ అయిపోతుంది. 90 to 95% అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ జోన్ ఇది. అంటే టూల్కి వర్క్ పీస్కి మధ్య ఉన్న కాంటాక్ట్ వల్ల దీన్ని ఏమంటామంటే టెరిషనరీ జోన్ అంట. ఓకేనా, టెరిషనరీ టెరిటరీ జోన్ అంట. ఓకేనా, ఇది దేనివల్ల వస్తుందంటే టూల్కి వర్క్ పీస్కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ వల్ల, అది పాయింట్ కాంటాక్ట్ అవ్వచ్చు, టిప్ అన్నది అరిగిపోవడం వల్ల ఏరియా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఆ కాంటాక్ట్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల జనరేట్ అయ్యే హీట్ మాట అది ఎంత ఉంటుందంటే హార్డ్గా 5 to 10% ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అన్నది చాలా తక్కువ కాబట్టి ఓకేనా, చాలా తక్కువ కాబట్టి ఓకేనా దాంట్లో 5 to 10% ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్లు లోడ్ చేసుకొని జస్ట్ ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా అర్థం చేసుకోండి. నాతో ఎవరైనా సరే వాలంటరీగా అన్మ్యూట్ నాకు ఒకసారి నేను అడిగే క్వశ్చన్స్కి ఏమైనా సమాధానం చెప్పండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఇది గేట్లు అడిగాడు కూడా 3 సార్లు 4 సార్లు గేట్లు అడిగాడు. దీని క్వశ్చన్ గేట్ల కన్నా IAS ఎక్కువ సార్లు అడిగాడు. ఇప్పుడు మనకి మీకు క్లియర్గా కనపడుతుంది అక్కడ. ఓకేనా, సో వర్క్ పీస్ ఎక్కడెక్కడ ఏ జోన్లో మీకు టెంపరేచర్ అనేది ఇండ్యూస్ అవుతుందో మీకు క్లియర్గా కనపడుతుంది కదా. ఓకేనా, అంటే ఇప్పుడు ఆ అన్ని జోన్లలో కూడా అంటే ఇక్కడ మీకు జోన్స్ కనపడుతున్నాయి, వర్క్ పీస్ కనపడుతుంది, చిప్ కనపడుతుంది, టెంపరేచర్ కనపడుతుంది, అదే టూల్ కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ అన్నది చిప్లో ఉంటుందా, వర్క్ పీస్లో ఉంటుందా, టూల్లో ఉంటుందా? హైయెస్ట్ టెంపరేచర్ అన్నది చిప్లో ఉంటుందా, వర్క్ పీస్లో ఉంటుందా, టూల్లో ఉంటుందా? ఇప్పుడు ఆ డిజైన్ టెంపరేచర్ అనేది ఎక్కడికి వెళ్తుంది? చిప్లోకి వెళ్తుంది, వర్క్ పీస్లోకి వెళ్తుంది, టూల్లోకి వెళ్తుంది. మొత్తం 100% టెంపరేచర్ అనేది కొంచెం అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఏమో చిప్లోకి వెళ్తుంది, కొంచెం అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఏమో టూల్లోకి వెళ్తుంది, కొంచెం అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఏమో వర్క్ పీస్లోకి వెళ్తుంది. అంతేనా? ఓకేనా, నాకు క్వశ్చన్ ఏంటంటే ఆ టెంపరేచర్ అనేది దేంట్లోకి ఎక్కువ వెళ్తాయి? చిప్లోకి ఎక్కువ వెళ్తుందా,
వర్క్ పీస్లోకి ఎక్కువ వెళ్తుందా, టూల్లోకి ఎక్కువ వెళ్తుందా? చిప్లోకి ఎక్కువ వెళ్తుంది. ఎలా చెప్పవచ్చు చిప్లోకి ఎక్కువ వెళ్తుంది? ఆ, ఇక్కడ అర్థమైందా? సో ఫస్ట్ సో ఫస్ట్ అంటే మనకి హైయెస్ట్ ఇక్కడ ఇండ్యూస్ అయిన టెంపరేచర్లో ఇక్కడ హైయెస్ట్ ఏది క్యారీ అయిపోతుందంటే ఫస్ట్ ప్లేస్ మనం దేనికి ఇస్తామంటే ఇక్కడ చిప్ వేస్తాం. చిప్ వేసుకు వెళ్ళిపోతుంది ఎక్కువ పర్సెంటేజ్ ఫస్ట్ ప్లేస్. ఇక్కడ తర్వాత ఏది వేసుకెళ్తున్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఏది వేసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ వర్క్ పీస్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఏముంటుంది, టూల్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకి చిప్ అన్నది మాడి బొగ్గ అయిపోయినా సరే మనకి సంబంధం లేదు కదా. అదవుతుందా? చిప్ అన్నది వేస్ట్ మెటీరియల్ కదా, ఇది ఎక్కువ టెంపరేచర్ వల్ల మాడి బొగ్గ అయిపోయినా సరే మనకు సంబంధం లేదు కదా, మనకు పోయేదే లేదు కదా. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఫస్ట్ ప్లేస్ దేనికి ఇస్తాం, టూల్కి ఇస్తాం, తర్వాత వర్క్ పీస్కి ఇస్తాం. అంతేనా? ఓకేనా? ఇప్పుడు ఈ టూల్లోకి వెళ్ళిన టెంపరేచర్ అన్నది టూల్ యొక్క హాట్నెస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఓకేనా? హాట్నెస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం. అంటే మనకి సపోజ్ మొత్తం 100% ఆఫ్ హీట్ అన్నది లిబరేట్ అవుతుంది అనుకోండి. ఓకేనా? చిప్ అన్నది 70 to 75% ఆఫ్ హీట్ దాని కూడా తీసుకెళ్ళిపోతుంది చిప్ అన్నది. ఓకేనా? వర్క్ పీస్ అన్నది 15 to 10% ఆఫ్ హీట్ తీసుకెళ్తాం. ఓకేనా? టూల్ వచ్చేసరికి 6 to 8% ఆఫ్ హీట్ తీసుకెళ్తాం. ఓకేనా? సో మీకు ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏట్లు అడిగాడు, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ హీట్ క్యారీడ్ బై. ఓకేనా? ఆర్డర్ అడిగాడు అన్నమాట. ఒకసారి ఫస్ట్ ఏం కావాలి, చిప్ కావాలి, తర్వాత వర్క్ పీస్ కావాలి, తర్వాత టూల్ కావాలి. అర్థమైందా? బాగుంటుంది, రాసుకోండి కూడా. అంటే ఇప్పుడు నేను హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్, హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు, హీట్ జనరేటెడ్ ఇన్ మెషినింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు, heat carried away by the in machining is equal to ఏ రాసుకోవచ్చు అంటే heat carried away by the chip plus heat carried away by the workpiece ప్లస్ హీట్ క్యారీడ్ అవే బై ది టూల్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? సో దీంట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 to 75% ఆఫ్ హీట్ అనేది తీసుకెళ్తాం. ఇది వచ్చేసరికి ఓకేనా 10 to 15% హీట్ తీసుకెళ్తాం. ఇది వచ్చేసరికి 6 to 8% ఆఫ్ హీట్ తీసుకెళ్తాం. ఓకేనా? అంటే టూల్లో చాలా చాలా తక్కువ మాట హీట్ క్యారీ చేసే స్కాపబిలిటీ అని. ఇక్కడ అందుకని దీన్ని మనం నెగ్లెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ కావాలంటే నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు హీట్ జనరేటెడ్ ఇన్ ద మెషినింగ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ కింద రాసుకోవచ్చు. ఎంతైతే వర్క్ చేస్తున్నామో మనం, ఓకేనా, ఎంతైతే వర్క్ చేస్తున్నామో ఇక్కడ ఆ వర్క్ డన్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? సో అంటే ఇప్పుడు నేను వర్క్ అంటే ఏంటి, ఎఫ్సి ఇంటూ ఈసీ ఈజ్ ఈక్వల్ టు
హీట్ క్యారీడ్ away by the chip ప్లస్ వర్క్ పీస్ కింద రాసుకోవచ్చు. టూల్ నెగ్లెక్ట్ చేస్తే బై ద చిప్ ప్లస్ వర్క్ పీస్ కింద రాసుకోవచ్చు. టూల్ నెగ్లెక్ట్ చేస్తే ఓకేనా. ఈ ఎఫ్సి ఇంటూ వీసీ నేను ఏమనుకుంటానంటే డబ్ల్యూ అనుకుంటాను. ఈ ఎఫ్సి ఇంటూ వీసీ ఏమనుకుంటానంటే డబ్ల్యూ అనుకుంటాను. ఓకేనా ఓకేనా ఓకేనా. సపోజ్ డబ్ల్యూ వర్క్లో అంటే డబ్ల్యూ ప్రొడ్యూస్ అయిన హీట్లో స్మాల్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ అన్నది వర్క్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ స్మాల్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ అన్నది లెట్ టేక్ ఏ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ టేకెన్ అవే బై ద వర్క్ పీస్. అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా. అంటే అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హీట్ క్యారీడ్ అవే బై చిప్ ప్లస్ హీట్ క్యారీడ్ అవే బై వర్క్ పీస్. అంటే ఎంత తీసుకెళ్తుంది స్మాల్ ఏ ఇంటూ డబ్ల్యూగా తీసుకెళ్తున్నట్టు అంటే అలా రాసుకోవచ్చా నేను ఇది అనుకుంటున్నాను అనమాట. లెట్ టేక్ స్మాల్ ఏ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ టేకెన్ అవే బై ద చిప్ అనుకుంటున్నాను. ఓకేనా. దాని నుంచి అప్పుడు హీట్ క్యారీడ్ అవే బై ద చిప్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ 1 - ఏ కింద రాసుకోవచ్చు. ఏ అంటే ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ టేకెన్ అవే బై ద చిప్ అలా రాసుకోకూడదు. చెప్పేనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? నేను డౌట్ ఉంటాను కదా ఒకసారి అర్థం కావాలి మళ్ళీ ఎక్స్ప్లెయిన్. హీట్ క్యారీడ్ అవే బై ద చిప్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ 1 - ఏ కింద రాసుకోవచ్చు. ఏ అంటే ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ టేకెన్ అవే బై ద వర్క్ పీస్. రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఓకేనా. ఇప్పుడు ఇది హీట్ అన్నది తీసుకెళ్ళిపోతుందంటే చిప్ అన్నది ఆటోమేటిక్గా చిప్ యొక్క టెంపరేచర్ ఏమైపోతుంది పెరిగిపోద్ది. డెల్టా టీ అన్నది చిప్ యొక్క టెంపరేచర్ అనేది పెరిగిపోద్ది కదా. ఇప్పుడు అది టెంపరేచర్ ఎంత పెరిగిందంటే డెల్టా టీ పెరిగింది అనుకుంటున్నాను. ఓకేనా. సో దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అనుకుంటున్నానంటే సిపి అనుకుంటున్నాను. ఓకేనా. ఇది ఎంత మాస్ ఫ్లో రేట్ ఉందనుకుంటున్నాను అంటే చిప్ అన్నది బయటకు వెళ్ళిపోతుంది కదా. ఎంత మాస్ ఫ్లో రేట్తో బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ హీట్ టేకెన్ అవే బై ద చిప్ ఎలా రాసుకోవచ్చు అంటే m.cp ఇంటూ టెంపరేచర్ ఇంక్రీజ్డ్ ఆఫ్ చిప్ కింద రాసుకోవచ్చా. ఎంసీపీ డెల్టా టీ కింద ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ 1 - ఏ కింద రాసుకోవచ్చా. దాని నుంచి డెల్టా టీ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్డ్ బై ద చిప్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ విసి ఇంటూ 1 - ఏ బై m.cp కింద రాసుకోవచ్చా.
ఓకేనా. దిస్ ద టెంపరేచర్ ఇంక్రీజ్డ్ బై ద చిప్ అని రాసుకోవచ్చు దాన్ని. అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్డ్ బై చిప్ కదా. చూడండి ఒకసారి. ఓకేనా, సాలిడ్కి సిపి రెండు ఒకటే కదా. ఓకేనా, అందుకని ఎంసీ డెల్టా కింద రాసుకో.